హాయ్ ఎవ్రీవన్, చాలా టేస్టీగా అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే సొజ్జ భక్షాల ప్రిపరేషన్ కోసం నేను చూపించిన కప్పుతో 1 కప్పు సూజీ రవ్వ, సన్నుప్మ రవ్వ తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు మైదా తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం నూనె వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనము పిండి ముద్దలాగా ఈ విధంగా తడుపుకోవాలన్నమాట. మనకి స్మూత్గా ఉండాలన్నమాట, మరీ లూజ్గా ఉండకూడదు. పిండి అనేది స్మూత్గా రావాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నట్టయితే స్మూత్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. అందుకే చేతిలో కొంచెం ఆయిల్ తీసుకొని పిండికి అప్లై చేసుకుంటూ ఈ విధంగా స్మూత్గా పిండిని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. దానిపైన తడి క్లాత్ని ఈ విధంగా కప్పేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 1-1.5 అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి స్మూత్గా అవుతుంది పిండి అనేది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు సూజీ రవ్వ, సన్నుప్మ రవ్వ తీసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని స్మూత్గా అవుతుంది. తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే బౌల్లోకి మనం ఏ విధంగా రవ్వ అయితే తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర వాటర్కి కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాము. బెల్లం తీసుకొని తీగ పాకం చేయాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగేంత వరకు ఉంచేసి తర్వాత అందులోకి మనం ఫ్రై చేసుకున్న ఈ సూజీ రవ్వను వేసుకొని అది కొంచెం దగ్గరికి పడ్డ తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ పిండిని తీసుకొని భక్షం కోసము మనము ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టేసుకొని చేతితో ఈ విధంగా చేసుకుంటూ మధ్యలో పూర్ణం పెట్టి క్లోజ్ చేసేసి తర్వాత పైన ఇంకొక కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసి పైన పెట్టుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా భక్షం మీకు ఇష్టం వచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి మైదా రవ్వ ఇక్కడ పిండికి తడుపుకున్నాం కాబట్టి మనం చేతితో పుష్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇలా ముందుకు చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. మీకు ఇష్టమైన సైజులో ఈ విధంగా భక్షాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ పెనం తీసుకొని పెనం హీట్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ భక్షాన్ని దానిపైన పెట్టేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని భక్షాలను ప్రిపేర్ చేసుకుంటే సొజ్జ భక్షాలు రెడీ అయిపోతాయి. మనకి పూర్ణం భక్షాలు అంటే శనగపప్పును ఉడకబెట్టి ప్రాసెస్ చాలా పెద్దదిగా ఉంటుంది కదా, ఆ భక్షాల కంటే ఈ భక్షాలు అనేవి చాలా క్విక్గా అయిపోతుంది. ఏదైనా పండుగలప్పుడు నైవేద్యంగా కూడా చాలా క్విక్గా చేసుకొని నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.